హాయ్ ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ పైపింగ్ చేయాలి అనుకుంటే ఇలా మనము రెడీ చేసుకోవాలి డోరీని. అది ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఫస్ట్ మనము 1.5 ఇంచెస్ వచ్చేసి ఇలా క్రాస్ పట్టీస్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక పట్టీని ఈ విధంగా పెడుతూ దాని మీద మనము నెక్స్ట్ పట్టీని పెడుతూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అదే పట్టీని మళ్ళీ ఇలా రివర్స్ లాగా పెట్టి మళ్ళీ దాని మీద ఇంకొక స్టిచ్చింగ్ అనేది చేయాలి. అంటే ఇంకొక పట్టీని పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అదే విధంగా మనము ఎన్ని పట్టీస్ రెడీ చేసి పెట్టుకున్నామో సేమ్ అలాగా మనము మొత్తం పట్టీస్ అనేది రెడీ చేసి స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చూడండి, నీట్ గా మనము 1/2 ఇంచ్ గ్యాప్ వదులుతూ మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నీట్ గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ అనేది మనము దాని మీద ఇంకొక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కట్స్ అయితే ఇవ్వాలి. ఎక్స్ట్రా ఖర్చులు ఉండేది మొత్తం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇది మనకు ఈ విధంగా రెడీ అయిపోతుందండి పట్టీస్ అయితే. తర్వాత ఇన్విజిబుల్ కోసం మనము పైపింగ్ అనేది రోల్ ఇది తీసుకోవాలన్నమాట. ఇది 12 నెంబర్ పైపింగ్ రోల్ అండి. ఇది మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ మీకు లేదు అంటే ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను, అందులో అయినా తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈ విధంగా పట్టీని తీసుకోవాలి. ఇది మనం ఇన్విజిబుల్ గా స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి సెంటర్ లో ఫోల్డ్ చేసి మనము ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం సెంటర్ దగ్గర పెట్టి, ఇది నార్మల్ మిషన్ అండి, నార్మల్ మిషన్ మీదనే నేను చూపిస్తున్నాను మీకు. అదే మనము కొద్దిగా సెట్టింగ్ అనేది ఉందన్నమాట. ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. అలాగా మనము ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూస్తే డోరీ ఈ విధంగా సన్నగా రెడీ అయిపోతుంది. ఇది పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.